దేవుడి దగ్గర ధూపం వేస్తే మనశ్శాంతి వస్తుంది సరే, కానీ ఆ పొగతో పాటు ఈ మధ్య కార్సినోజన్స్ కూడా వస్తున్నాయని తెలుసా? వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా ఇది పచ్చి నిజం. ఫెయిత్ ఈస్ ఇంటర్నల్ బట్ స్మోక్ ఈస్ ఎక్స్టర్నల్. రీసెర్చ్ ఏం చెప్తుందంటే కొన్ని రకాల అగరబత్తిల్లో ఉన్నటువంటి పార్టికులేట్ మ్యాటర్ సిగరెట్ పొగ కంటే కూడా ఎక్కువ టాక్సిక్. ఎస్పెషల్లీ గాలి ఆడని గదుల్లో, ముఖ్యంగా పూజారులకు చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళు గర్భగుడిలో ఉంటారు, అక్కడ వెంటిలేషన్ సరిగ్గా ఉండదు, రోజుకి పలుమార్లు ఇదే పని చేస్తుంటారు. కాబట్టి ఈ పొగ పీల్చడం వల్ల బెంజీన్ మరియు కార్బన్ మోనాక్సైడ్ నేరుగా మీ లంగ్ టిష్యూను డ్యామేజ్ చేసే ప్రమాదం ఉంది. ఇంకో విషయం, కార్లలో వాడే ఫ్రెష్నెస్లో ఉండేటటువంటి థాలెట్స్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ని క్రియేట్ చేస్తుంది. కార్లో గ్లాసులు క్లోజ్ చేసి ఏసీ ఆన్ చేసి ఈ ఫ్రెష్నెస్ వాడటం అంటే కార్ని ఒక గ్యాస్ ఛాంబర్లా మార్చడమే. సో మీరేం చేయాలి? విండోస్ ఓపెన్ చేయాలి. కారు విండోసో ఇంటి విండోసో కాదు, మీ మైండ్ విండోస్. భక్తిని కాదనడం లేదు, కానీ లాజిక్ మిస్ అవ్వద్దండి. బొగ్గు లేని న్యాచురల్ ఎసెన్షియల్ ఆయిల్ స్టిక్స్ వాడండి. వీలైతే మీ పూజ గదుల్లో కొంచెం వెంటిలేషన్ ఉండేటట్లు చూసుకోండి. అలాగే కార్ ఆన్ చేసిన ప్రతిసారి ఒక 20-30 సెకండ్స్ 4 విండోస్ని డౌన్ చేసి పెట్టుకోండి. నేను ఒక్కటే చెప్తున్నా, గాడ్ వాంట్స్ యువర్ ప్రేయర్, నాట్ యువర్ లంగ్ డ్యామేజ్.